హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. సో అందుకని ఆనియన్స్, టమోటాస్, గ్రీన్ చిల్లీస్ కట్ చేసి పెట్టుకున్నాము. అదేవిధంగా కొన్ని ఆనియన్స్, రోస్టెడ్ ఆనియన్స్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట. అదేవిధంగా కొత్తిమీర, పుదీనా కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము. సో ఈ విధంగా ఇవి వేసుకుంటేనే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది కదా. సో అందుకని కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు చికెన్ అనేది బాగా వాష్ చేసి వేసుకోవాలండి. సో వాష్ చేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాము. సో అంతలోపు మనం ఈ కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఫస్ట్. సో క్లీన్ చేసుకొని అదేవిధంగా మనకు మసాలాకి కొన్ని మసాలా దినుసులు ఉంటాయి కదా. సో ఇలాచి, అదేవిధంగా పట్ట, లవంగ, అదేవిధంగా బిర్యానీ ఆకు, ఇవన్నీ మనము కరెక్ట్గా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకుందాము. సో చికెన్ మ్యాగ్నేట్కి మనకు టర్మరిక్ పౌడర్, అదేవిధంగా రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, ఈ 5 అనేది మనం యాడ్ చేసుకుంటున్నాం అనమాట. సో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇందులో కొన్ని గ్రీన్ చిల్లీస్, అదేవిధంగా రోస్టెడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, సో ఇవి యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా గ్రీన్ చిల్లీస్ కట్ చేసి పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. కొన్ని ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఈ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా కొంచెం గీ అనేది యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలండి. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసినప్పుడు ఆ ముక్కకు అనేది ఉప్పు, కారం అనేది బాగా పడుతుంది కదా. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా ఉంది కదా, ఇది కూడా యాడ్ చేసేసుకోవాలి. సో యాడ్ చేసుకొని కొంచెం కర్డ్ అనమాట, అదేవిధంగా కొంచెం కర్డ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసేసుకుంటున్నాము. సో యాడ్ చేసుకున్న తర్వాత మనము కర్డ్ అనేది ఒక 1 లీటర్ అనేది యాడ్ చేస్తున్నాం అనమాట. 1 లీటర్ కర్డ్ అనేది యాడ్ చేస్తున్నాం, 2 ప్యాకెట్స్. సో ఈ విధంగా కర్డ్ కూడా యాడ్ చేసేసుకొని ఒక 10 or 15 minutes మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో మ్యాగ్నేట్ చేసి పెట్టామంటే ఆ ముక్కకు అనేది ఉప్పు, కారం అన్నీ బాగా పట్టి మనకు బిర్యానీలో అది టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. సో ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత కొంచెం లెమన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక 1 లెమన్ జ్యూస్ అనేది, లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటున్నాము. సో ఈ విధంగా యాడ్ చేసేసుకున్నాం కదా. సో ఇది పక్కన పెట్టేసి ఒక కళాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అనేది వేయాలి. సో మనకు బిర్యానీకి ఆయిల్, గీ కొంచెం ఎక్కువగానే పడుతుందన్నమాట. మనం వేసిన ఆయిల్, గీని బట్టే మనకు టేస్ట్ అనేది బిర్యానీ బాగా వస్తుంది. మెతుకు అతుక్కోకుండా పొడి పొడిగా బాగా రావాలంటే గీ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి. సో గీ అనేది, అదేవిధంగా ఆయిల్ 2 యాడ్ చేసుకుంటున్నాం కదా. సో ఈ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఈ మసాలా దినుసులు ఉంటాయి కదా బిర్యానీకి వాడేటివి, బిర్యానీ ఆకు, గ్రీన్ చిల్లీసు, పట్ట, లవంగ, ఇలాచి, జాజికాయ, ఇవన్నీ అనమాట. సో జాపత్రి అన్నీ యాడ్ చేసేసుకొని కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఆనియన్స్ అనేది రోస్ట్ చేసేసుకోవాలండి. సో ఈ ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఆనియన్స్ రోస్ట్ చేసేసుకుంటున్నాము. సో ఈ విధంగా రోస్ట్ చేసేసుకున్న తర్వాత మనము కొంచెం టర్మరిక్ అనమాట, కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా. సో అందుకని కొంచెం టర్మరిక్ అనేది యాడ్ చేసుకున్నాం, మరి వైట్గా కాకుండా. ఆ గ్రీన్ చిల్లీతో కూడా మళ్ళీ కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నాము. మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీయే రెడీ చేస్తున్నాం కాబట్టి. అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్టు. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 3 స్పూన్స్ అనేది పెద్ద గంటితోనే యాడ్ చేసేసామన్నమాట. సో ఈ విధంగా అన్నీ రోస్ట్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా అన్ని టమోటాస్ కూడా యాడ్ చేసేసుకొని బాగా రోస్ట్ చేసేసుకుంటున్నాము. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా ఉంది కదా, కొంచెం చికెన్లో యాడ్ చేసాము. రిమైనింగ్ అంతా మనము ఈ బిర్యానీలో దీంట్లో వేసేసి యాడ్ చేసేస్తున్నాం అనమాట. అదేవిధంగా కొంచెం గరం మసాలా, బిర్యానీ మసాలా అనేది యాడ్ చేసేస్తున్నాము. సో ఈ విధంగా బాగా రోస్ట్ అయిన తర్వాత కొంచెం కర్డ్ అనేది యాడ్ చేస్తున్నాం అనమాట. ఒక 1/2 లీటరు కర్డ్ కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసేయాలండి. సో ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత యాడ్ చేస్తున్నాం కదా, ఇది బాగా రోస్ట్ చేయాలన్నమాట. ఏంటంటే మనము ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది రిలీజ్ చేసేస్తుంది. చూడండి, ఆయిల్ బయటికి రిలీజ్ చేసేసింది కదా. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకు ఫ్రై అయినట్టు. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, సో ఈ చికెన్ అనేది ఇందులో యాడ్ చేసేస్తున్నాము. యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు హాఫ్ బాయిల్ చేసిన రైస్, ఇది ఒక గ్యాస్ మీద పక్కన వేరే స్టవ్ మీద హాఫ్ బాయిల్ చేసినాం అనమాట రైస్. సో ఆ రైస్ అనేది తీసి ఇందులో మిక్స్ చేసేసుకోవాలి.
ఒక 5 మినిట్స్ అట్లా ఉంచిన తర్వాత ఇది ఇక్కడ హాఫ్ బాయిల్ అవుతుంది. సో ఈ హాఫ్ బాయిల్ అయిన రైస్ని తీసేసుకొని వాటర్లో పుదీనా కొత్తిమీర వేసి బాగా వేడి చేయాలన్నమాట. అందులో రైస్ వేసుకొని ఆ రైస్ హాఫ్ బాయిల్ అవుతుంది కదా, సో దీన్ని ఇప్పుడు దీంట్లో ఎందుకంటే మనం దమ్ బిర్యానీ చేస్తున్నాం, మామూలు బిర్యానీకి అయితే యాడ్ చేసేస్తాం కదా, సో అలా కాకుండా దమ్ బిర్యానీ కదా. సో ఈ విధంగా రైస్ అనేది వెడల్పుగా ఈ గరిట సహాయంతో ఈ విధంగా వేసుకోవాలన్నమాట. సో వేసేసుకుని సో ఈ విధంగా మనము ఒక 5 మినిట్స్ అలా బాయిల్ అయిన తర్వాత మనము ఇంకా హీట్ చేసేస్తున్నాం కదా, అయిపోయింది అనుకున్నప్పుడు మైదా పిండి ఉంటుంది కదా, సో మైదా పిండితో ఈ విధంగా చుట్టూతా ఇలా పెట్టుకోవాలండి. పెట్టుకొనేసి మనము ఈ డేక్సా ఉంటుంది కదా, ఈ బౌల్కి బాగా చుట్టూతా ఇలా మైదా పిండి పెట్టేసి, ఎందుకంటే ఆ స్ట్రీమ్ అనేది బయటికి రాకుండా ఈ విధంగా పెట్టేసి మూత అనేది క్లోజ్ చేసేసేయాలి. సో ఈ విధంగా పెట్టి చేసినప్పుడు ఏంటంటే పైన నిప్పులు కానీ వేసుకోవచ్చు, లేదంటే ఏదైనా వెయిట్ అనేది ఉంటుంది కదా, సో ఆ వెయిట్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనం మామూలుగా పొయ్యి మీద కానీ చేసామంటే నిప్పులు ఉంటాయి కదా, అవి కొంచెం వేసేసి మూత మీద ఉంటే అవి ఆ స్ట్రీమ్కి బాయిల్ అయిపోతుంది బిర్యానీ. సో అలా లేదు కాబట్టి ఇక్కడ మనం గ్యాస్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఏదైనా వెయిట్ అనమాట, ఏదైనా వెయిట్ పెట్టేసి ఈ విధంగా మైదా పిండి పెట్టి మూత అనేది క్లోజ్ చేసేసేయాలి. సో మూత క్లోజ్ చేసేసి ఏదైనా వెయిట్ పెట్టి ఒక 10 or 15 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టేసామంటే మనకు బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. సో చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.